జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇండియాలో కుకింగ్ కోల్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీ అయిన భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్, బిజినెస్ ఓవర్వ్యూ, కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, మరియు కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అండ్ పీరీ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఐపీఓ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ అన్నమాట. అండ్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1071 crores ఉంది. అండ్ ఇది కంప్లీట్లీ ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. అంటే కోల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ అయితే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ 46.57 crores షేర్స్ అనేది సెల్ చేస్తున్నారు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹21 నుంచి 23 ఉంది. అండ్ లాట్ సైజ్ వచ్చేసి 600 షేర్స్ ఉన్నాయి. ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10 పర్ ఈక్విటీ షేర్ ఉంది. లిస్టింగ్ వచ్చేసి BSE అండ్ NSE రెండింటిలో జరుగుతుంది. అండ్ రిజిస్టర్ వచ్చేసి కిన్ఫీ టెక్నాలజీస్ లిమిటెడ్. అండ్ ఎవరైతే కోల్ ఇండియా కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ₹1 డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఐపీఓ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి 9 జనవరికి జరుగుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 13 January 2026. అండ్ అలాట్మెంట్ అనేది 14 జనవరికి జరుగుతుంది. అండ్ రీఫండ్ వచ్చేసి 15 జనవరికి జరుగుతుంది. అండ్ షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి 15 జనవరికి వస్తాయి. అండ్ లిస్టింగ్ అనేది 16 జనవరి రోజు జరుగుతుంది. అండ్ రిజర్వేషన్ చూస్తే ఇందులో 10% అనేది షేర్ హోల్డర్స్ కోటాలో రిజర్వ్ అయి ఉంది. ఎవరి దగ్గర అయితే 1st లేదా 2nd జనవరి వరకు కోల్ ఇండియా లిమిటెడ్లో షేర్స్ ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్కి 5% రిజర్వేషన్ ఉంది. అండ్ రీటైల్ కోటా చూస్తే 29.75% అనేది ఉంది. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ 25% అని ఉంది. ఈ యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే వీళ్ళు మినిమం ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు 50% షేర్స్ అనేది 30 days వరకు హోల్డ్ చేసి ఉండాలి, అంటే సెల్ చేయకూడదు. మరో 50% షేర్స్ అనేది 90 days హోల్డ్ చేయాలన్నమాట. సో ఇలా వీళ్ళ వల్లనే ప్రైస్ అనేది క్రాష్ కాకుండా ఉంటుంది. అండ్ లాట్ సైజ్ చూసేసి రీటైల్ వాళ్ళు మినిమం 1 lot అప్లై చేయాలి. మ్యాక్సిమం 14 lots అంటే 1,93,000 వరకు అప్లై చేసిన 2 lakh లోపు అన్నమాట. అండ్ స్మాల్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అనేది మినిమం 15 lots, మ్యాక్సిమం 72 lots అప్లై చేసుకోవచ్చు. అండ్ బిగ్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అనమాట మినిమం 73 lots అప్లై చేసుకోవచ్చు. సో ఇక మనం ఇది మన ఐపీఓ డీటెయిల్స్ వచ్చేసి నెక్స్ట్ మనం బిజినెస్ ఓవర్వ్యూ చూస్తే BCCL అనేది కోల్ ఇండియా ఒక సబ్సిడరీ కంపెనీ. ఇది ఒక PSU మునిరత్న కంపెనీ. వీళ్ళు కుకింగ్ కోల్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అనమాట. ఈ కుకింగ్ కోల్ అనేది మేజర్గా స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. ఈ కుకింగ్ కోల్ నార్మల్ థర్మల్ కోల్ నుండి వేరే. థర్మల్ కోల్ అనేది ఎక్కువ పవర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అండ్ కుకింగ్ కోల్ అనేది ఎక్కువ స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. సో మన BCCL కంపెనీ అయితే స్టీల్ ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఈ స్ట్రాంగ్ పేరెంట్ కంపెనీ సపోర్ట్ అనేది ఉంది అన్నమాట మన BCCLకి. BCCL కుకింగ్ కోల్ లిమిటెడ్ పేరెంట్ కంపెనీ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. ఇది BCCL ఒక పేరెంట్ కంపెనీ. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఇండియాలో 74% మార్కెట్ షేర్తో ఉంది అండ్ లీడింగ్లో ఉన్నారు. అలాగే వీళ్ళకి CMPDAL అనే సబ్సిడరీ కంపెనీ నుంచి, కోల్ ఇండియా సబ్సిడరీ కంపెనీ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ ఏంటి వచ్చేసి BCCL అనేది మార్కెట్ లీడర్ అన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర హ్యూజ్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది ఒక మినిరత్న కంపెనీ. అండ్ ఇండియాలో 58.50% మార్కెట్ షేర్ ఉంది. అండ్ 7,910 million metric tons కోల్ రిజర్వ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ప్రజెంట్ 32 ఆపరేషనల్ మైన్స్ ఉన్నాయి. ఇందులో 25 ఓపెన్ కాస్ట్ ఉన్నాయి, 3 అండర్ గ్రౌండ్ అండ్ 4 మిక్స్డ్ మైన్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ అంటే వచ్చేసి వీళ్ళు మార్కెట్ లీడర్ ఇన్ కోల్ వాషింగ్లో కూడా మార్కెట్ లీడర్ అనమాట. ఇప్పుడు ఏదైతే కోల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని వాష్ కూడా వీళ్ళే చేస్తారు. స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేసే ముందు కోల్ని వాష్ చేయడం జరుగుతుంది. ఆ వాషింగ్లో కూడా వీళ్ళే మార్కెట్ లీడర్ అనమాట. 13.6 million tons per annum వీళ్ళకి వాషింగ్ కెపాసిటీ అనేది ఉంది. ఇది ఎలా అంటే యాషెస్ని రిమూవ్ చేస్తారన్నట్టు, కోల్ మీద ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ చేసే కూడా అందులో కూడా వీళ్ళే మార్కెట్ లీడర్. సో ఇక నెక్స్ట్ మనం వీక్నెసెస్ చూస్తే వీళ్ళు మేజర్గా డిపెండ్ అవుతారు పవర్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మీద. వీళ్ళ 80 to 90% సేల్స్ అనేది ఈ రెండు ఇండస్ట్రీస్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వీక్నెస్ వచ్చేసి కోల్ ఫైర్స్ అండ్ ల్యాండ్ సబ్సిడెన్స్. అంటే వీళ్ళ ఎక్కువ మైన్స్ అనేది జరియా అండ్ రాణిగంజ్లో ఉన్నాయి. అక్కడ మంటలు అండ్ భూమి కుంగిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల అది ఒక వీక్నెస్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ శాతం డిపెండ్ అయి ఉంటారు లిమిటెడ్ వెండర్స్ పైన అండ్ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్. వీళ్ళ వెండర్స్ సప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ సప్లైలో ఎలాంటి డిస్టర్బ్ జరిగినా వీళ్ళ బిజినెస్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ జరుగుతుంది. అండ్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ ప్రైసెస్
ఫ్లక్చువేట్ అవుతాయి, అప్పుడు కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మన కంపెనీ యొక్క ముఖ్యమైన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని అనుకుంటే బీసీసీఎల్ ఒక ఆర్హెచ్పి చదివితే తెలిసిపోతాయి. ఇక మన కాంపిటీషన్ విషయం చూస్తే ఈ కంపెనీకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి లిస్టెడ్ కాంపిటీటర్స్ లేదు ఇండియాలో. ఇది వన్ అండ్ ఓన్లీ లిస్టెడ్ కంపెనీ, ఇక మోనోపొలీ అనుకోండి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. కానీ ఇక్కడ మనం కంపారిజన్ కోసం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయిన 2 కంపెనీస్ని తీసుకుందాం. సో ఇప్పుడు మనం వాల్యుయేషన్లో చూస్తే ఏవైతే వీళ్ళ కాంపిటీటర్స్ న్యూయార్క్ ఎక్స్చేంజ్లో ఉన్నారో వాళ్ళకి 14.87 ఉంది, 19.44% వాల్యుయేషన్ PE రేషియో ఉంది. సో మన కంపెనీ చూస్తే 8.65 వస్తుంది. ఎలా అంటే 23 డివైడెడ్ బై 2.66 చేస్తే మనకి 8.6 అనేది వస్తుంది. సో ఇది వాల్యుయేషన్ పరంగా అయితే అండర్ వాల్యూ అనేది చెప్పుకోవచ్చు వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే. సో ఇక్కడ రెవెన్యూ చూసుకుంటే 1,38 మిలియన్స్ అనేది ఉంది, ఇక్కడ వీళ్ళకి 1,39 ఉంది, అండ్ వీళ్ళకి 2,53 ఉంది. సో కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ EBIT చూసుకుంటే ఇక్కడ 23,000 మిలియన్స్ ఉంది, ఇక్కడ 37 మిలియన్స్ ఉంది, ఇక్కడ 32 ఉంది. ఓకే, EBIT కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ EBIT మార్జిన్ చూసుకుంటే అంటే రెవెన్యూతో కంపారిజన్ చేసి చూసుకుంటే ఇక్కడ మనకి 16.36% ఉంది, వీళ్ళకి 28 ఉంది, వీళ్ళకి 12 ఉంది. ఇది కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే వీళ్ళకి 12,000 మిలియన్స్ ఉన్నాయి, మనకి వాళ్ళకి 21 ఉంది, ఇక్కడ వీళ్ళకి 16 ఉంది. సో ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ మార్జిన్ మన కంపారిజన్ టు సేల్స్ చూసుకుంటే ఇన్కమ్ చూసుకుంటే ఇక్కడ 8.6% ఉంది, ఇక్కడ 16.8 ఉంది, ఇక్కడ 6.3% ఉంది. అండ్ ఇక్కడ మనం ప్యాట్ CAGR తీసుకుంటే ఇక్కడ మనది పాజిటివ్లో ఉన్నాయి, వీళ్ళిద్దరు నెగిటివ్లో ఉన్నాయి. అండ్ రిటర్న్ ఆన్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో వాటి మీద రిటర్న్ ఎంత ఉందో, క్యాపిటల్ ఎంతైతే యూసారో వాటి మీద మనకి ఇక 30% అనేది ఉంది, వీళ్ళకి 13.67 ఉంది, వీళ్ళకి 13 ఉంది. అండ్ నెట్వర్క్ మనకి ఎవరికైతే ఈక్విటీ షేర్స్ వాళ్ళకి ఎంత లాభం వస్తుందో చూసి 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ నెట్వర్క్ ఇస్తుంది. అండ్ ఇక్కడ 12.82% ఇస్తుంది, అండ్ ఇక్కడ 11.48% ఇస్తుంది. అండ్ ప్రొడక్షన్ చూసుకుంటే మన దగ్గర హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఉంది, ఇక్కడ 40 మిలియన్ టన్స్ ఉంది. అండ్ వీళ్ళకి ఇక్కడ జస్ట్ 7 మిలియన్ టన్స్, అండ్ ఇక్కడ 15 మిలియన్ టన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ చూసుకుంటే ఇది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రెవెన్యూ 13,000 crores ఉంది, ఇక్కడ 14,000 crores, ఇక్కడ కూడా 14,000, ఒక చిన్న డిప్ వచ్చింది. అండ్ ఇక్కడ 600 crores ప్రాఫిట్ ఉంది, ఇక్కడ 1,500 crores ప్రాఫిట్ ఉంది, ఇక్కడ 1,200 crores ప్రాఫిట్ అనేది ఉంది. ఈ 2 కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే మన BCCL ఓకే అని ఒక మంచి కంపెనీ అనేది చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పటివరకు చూసుకుంటే మన IPO వచ్చేసి 7.7x ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, అండ్ రిటైల్ కోటా వచ్చేసి 9.35x ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది BCCL IPO గురించి ఒక బ్రీఫ్ అండ్ షార్ట్ అనాలిసిస్. అప్లై చేయాలా వద్దా అనుకునే వాళ్ళు కంప్లీట్గా RHP చదివిన తర్వాత మీ సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ సెబీ రిజిస్టర్ అడ్వైజర్ కాదు, మరియు ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేయబడింది. ఇది ఎలాంటి బై లేదా సెల్ రికమెండేషన్ కాదు. సో ఇది ఇవాటి టాపిక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నుండి మీరు ఏదో కొంచెం నేర్చుకున్నారు అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే. Investments in securities market are subject to market risks. Please read all related documents carefully and consult your financial advisor before investing.